బీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి. అమరావతి ప్రాంత రైతుల మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు. పవన్ కళ్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు ఓట్లు కొనుగోలు విషయంలో చాలా మాట్లాడడం జరిగింది. అసలు ముఖ్యమంత్రి గారు పంట ఎంత వస్తుంది, రివ్యూ మీటింగ్ ఎప్పుడు పెట్టారు, ఏ మంత్రి అయినా రివ్యూ మీటింగ్ పెట్టేసి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టారు కదా, కోఆర్డినేషన్ మీటింగు. రెవెన్యూ అండ్ సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఏ రోజు మీటింగ్ పెట్టిండు తెలపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన తెలంగాణలో ఎంత పంట వస్తుంది, కేంద్రం ఎంత కొంటా ఉంటుంది, రైతుల దగ్గర మనం ఎంత కొనాలి, ప్రతి ఒక్కరు ఏది అవసరం ఉన్నా కానీ అది ముందే ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ ప్రకారము 100% మనం పర్చేజ్ చేయాలి. ఒకవేళ వీళ్ళు ఇంత క్వాంటిటీ కొంటే ఇంత క్వాంటిటీ కోసానికి మనం రిప్రజెంటేషన్ ఎప్పుడన్నా ఇచ్చినామా? ఒక్కసారి ప్రహ్లాద్ జోషి గారు వచ్చినప్పుడు కృష్ణాపురాయిలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా మేము కూడా పోవడం జరిగింది. ఆ రోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో సరే మీరు ఏం మాట్లాడారు, మాకేం అవసరమనే కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ మీరేం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎవరికైనా బ్రీతింగ్ టైం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పంట పండిన తర్వాత కనీసం 40 రోజుల తర్వాత మేము బస్సు యాత్ర స్టార్ట్ చేసినాం. రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో, రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీజేఎల్పీ లీడర్ అయిన మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలము, ఎంపీలు కూడా బస్సు యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత రైతులు పడే ఇబ్బందులు, ఎందుకు కొనుగోలు చేస్తలేరు, మరి ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టారు, ప్రతి గింజ కొంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. ఇదే ముఖ్యమంత్రి గారు రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పాడు. అమరావతి ప్రాంత రైతుల మీడియా సమావేశం. వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య. ఉదాహరణకి ఉండవల్లి గ్రామం తీసుకుంటే, ఉండవల్లి గ్రామంలో చాలా వరకు సీడ్ యాక్సెస్ కానీ మిగతా రోడ్లకు కానీ భూసేకరణకు ఏదో కొంతవరకు ఇవ్వడం జరిగింది, రోడ్లకు కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అది కాక కాస్తో కోస్తో మిగిలిన ఆ భూమిని కూడా ఎక్కువ చేసిన కింద పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మా రైతుల ఆవేదన ఏంటంటే, మాకు అరెకరమో పావు ఎకరమో ఉంది, దాంతోనే ఇవాళ మా జీవనోపాధి జరుగుతుంది, మా భార్య పిల్లలు, మా సంసారం అంతా కూడా ఆ అరెకరం మీదే నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా అది కూడా ఇవ్వమని చెప్తే మా బ్రతుకులు ఏమి కావాలని చాలా దీనాతి దీనంగా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వ పరవ నుంచి చీమ కుట్టినట్లయినా లేదు.
ఏ అధికారి కూడా ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేడు. దాటవేత కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ. అంటే ప్రజల కోసం కాదా ప్రభుత్వాలు? ప్రజలు మంచి చెడులు ఆలోచించి మంచి చేయడానికి కాదా ఈ ప్రభుత్వాలు ఉంది? ఒకవేళ ఆ సిఆర్డీ అధికారులను అడుగుతుంటే వాళ్ళు ఏ సమాధానం చెప్తున్నారో తెలుసా? మేము మా పయ్యాళ్ళకి చెప్పాలండి. పయ్యాళ్ళు ఎవరికి పయ్యాళ్ళకి చెప్పేటట్లయితే వీళ్ళెందుకు రావడం రైతు దగ్గరికి? ఈ విధమైన విధానాలు ఉండవల్లి గ్రామంలో, అది కాకపోతే ఏదో రూపేణ భయపెట్టడం రైతుల్ని, మళ్ళా భూమి సమీకరణ అంటూ ఇంకో విధంగా మళ్ళా నోటీసులు ఇవ్వటం సేకరణది, మళ్ళా దానికి మేము కోర్టులకు వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా మేము అందరం కూడా అనుకున్నాం కోర్టుకు వెళ్లే కార్యక్రమాన్ని చేపడదాం అనుకున్నాం. అట్లాగే పెనుమాక గ్రామంలో, పెనుమాకలో చాలా వరకు భూములు ఇచ్చారు, ఇంకో కొద్దే మిగిలింది. మీరు ఫస్ట్ టైం పూలింగ్ అప్పుడే చాలా మంది ఇచ్చారు రైతులు, మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారు, రైతు జీవితాలు ఏదో బాగుపడతాయి, మీకు ఇస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకునే ఉద్దేశం చేస్తే మీ మాటలు నమ్మి మీకు భూమి ఇస్తే ఆ రోజున ఇంతవరకు రైతులకు ఎక్కడైనా మీరు ప్లాట్లు ఇచ్చారండి? 12 సంవత్సరాలు ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉండేది 7వ సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మీరిచ్చే కౌలు ఏదో 30,000, 40,000, 50,000 వస్తాయి, వాటితోనే వాళ్ళ జీవితం అంతా వెళ్ళిపోతుందండి. చంద్రబాబు గారు కాదు, రైతులను ఎంతవరకు మీరు బాధ పెడుతున్నారో అంతవరకు బాధ పెడుతున్నారు. పెనుమాకులు ఇంకొక సర్ప్రైజ్, అక్కడ ఒక కొత్త విషయం ఒకటి మొదలుపెట్టారు. అక్కడ మినీ రిజర్వాయర్ ఒకటి కడుతున్నారు. నో డౌట్ ఏదో వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఇచ్చారు మీకు డిజైన్ ప్రకారంగా, ఏదో కొద్దిగా మీరు చెరువులు తవ్వాలి, వాటర్ క్వశ్చన్గా కొంత నిలబడేటట్టుగా రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు చేయాలి మీరు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన నియోజకవర్గానికి మరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి తుల ఉమ్మ గారు, అమ్మాయికి గౌరవనీయులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ అధ్యక్షులు సోదరులు తోటాగయ్య గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్, మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ గారు, గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి జిందం కళ గారు, గౌరవనీయులు పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు జిందం చక్రపాణి గారు, మరి వేదికపై ఆసీనులైన సోదరి మాజీ జెడ్పీటీసీ కళ గారు, సోదరులు మరి గౌరవనీయులు అన్న మల్లేశం అన్న గారు, సురేష్ గారు, రేణక్క గారు, ఇంకా వేదికపై ఆసీనులైన మా సోదరులందరికీ, ఇవాళ మరి పార్టీలో చేరుతున్న మా తమ్ముడు వీర్నపల్లి గ్రామ సర్పంచ్ గారు మల్లారపు జ్యోత్స్న గారు, మాజీ ఎంపీటీసీ సోదరుడు అరుణ్ గారు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు కళ్యాణ్ గారు, వారితో పాటు ఇవాళ వీర్నపల్లి మండలంలోని కంచర్ల, మద్దిమల్ల, అట్లాగే గంభీరావుపేట మండలంలోని నర్మాల, గయసింగారం, గోరట్టాల గ్రామం నుండి పార్టీలో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి చేరుతున్న మా తమ్ముళ్లకు, మా ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా హృదయపూర్వకంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా ఈ రోజుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు, అంటే పుష్కర కాలం గడిచింది. పుష్కర కాలం గడిచింది. మరి పుష్కర కాలంలో ఏం సాధించినాము అంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేసుకున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం, వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం, అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేసుకున్నాం. పుష్కర కాలం గడిచింది,
కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డిచ్చిన విస్తర్ని కుక్కలు చెప్పిన విస్తారం చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందని దాంతోనో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరు అందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న వ్యక్తిగత అభిమానానికి రాజకీయాలకు మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను ఒక నటుడిగా తామంతా ఇష్టపడతామని, అయితే రాజకీయ పరంగా మాత్రం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడు. నటుడిగా ఆయనపై మాకు గౌరవం ఉంది, కానీ రాజకీయంగా మేము ఆయనతో విభేదిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను తెర వెనుక నుంచి ఎవరో వేరే వ్యక్తులు నడిపిస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం ఆధ్వర్యంలో అరగుండ్లు కొట్టించుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టి కొడంగల్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, నరేష్, సూర్యాపేట జిల్లా నాయకులు శివ, కొడంగల్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, అలవేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా ఆర్టీసీలో మరి వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీలను నమ్మి మా వికలాంగుల సమాజం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి మరి ఇవాళ 2.5 ఏళ్ళు పూర్తయినా కానీ నేటి వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో మరి మేము అరగడ్డం కొట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను వ్యక్తం చేసి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీలు కొత్తగా మేమేం కొంతమ కోరికలు కూడా కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తక్షణమే నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. వారు కూడా ప్రజాని దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల గోడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అరగుండు ఈ అరగడ్డం ఈ నిరసనలు చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెల్లించి మా యొక్క నిరసనలతోనే మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈరోజు గౌరవ కొడంగల్ తహసీల్దార్ గారికి కూడా మా సమస్యల మీద వారికి కూడా వినతి పత్రం ఇచ్చి మా సమస్యలు వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హామీలు నెరవేరిస్తే మేము ప్రభుత్వానికి భవిష్యత్తులో అండగా ఉంటాం. హామీలు నెరవేర్చకుంటే హక్కుల సాధన కోసం శాంతియుత మార్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, పరిష్కరించాలి వికలాంగుల సమస్యలను వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీల వెంటనే వికలాంగుల ఐక్యత.
వికలాంగుల ఐక్యత పెంచాలి వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే పెంచాలి వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే కల్పించాలి ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం వెంటనే కల్పించాలి వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు యశ్వంత్ అంబర్పేట నియోజకవర్గంలో పలుచోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల పాత్ర కీలకమని పేర్కొంటూ వారి కుటుంబాలకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు పెన్షన్లు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం త్వరలో భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్ర గుప్తా, భిక్షపతి, పెంటం రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గత 2009 నుంచి 14 వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. మలిదశ ఉద్యమకాలంలో ఆ రోజు కూడా ఉద్యమకారులు ఉన్నారు. వారి ఉద్యమాల్లో భాగంగా వారి త్యాగాలు ఈరోజు ఎన్నటికీ మనము వెలకట్టినది. కాబట్టి వారిని గుర్తిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం జరపాలి. అలాగే ఉద్యమం సమయంలో ఎవరైతే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారో, జైలు పాలైనారో, ఎవరైతే వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసి ఈరోజు ఉద్యమకారులు రోడ్డున పడ్డారు. కాబట్టి వారిని కూడా గత ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పేసి వారిని అరియాస పెట్టింది. అలాగే ఈ ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున్న నాయకులు చాలా మంది కూడా ఆ సమయంలో ఉద్యమంలో లేరు. కానీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు నామరూపం లేకుండా పోయారు. అది మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి మీ డేటా సేకరించి వాళ్ళకు పెన్షన్ రూపంలో కానీ, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకుంటే వారి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు అంబర్పేట డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శక్తి కేంద్రంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పటేల్నాథ్ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగకారులందరినీ కూడా ఆదుకొని వాళ్ళని సుఖ సంతోషాల్లో పెట్టాలని చెప్పేసి మా పార్టీ యొక్క వినపం. అలాగే ఆనాడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పౌరు యాత్రలో భాగంగా ఆ రోజు ఊరా వాడ వాళ్ళు బస్సు యాత్ర చేసుకుంటూ తిరుగుకుంటూ ఈరోజు వారు కూడా తెలంగాణకు రావడం ముఖ్య పాత్ర వహించారు. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. తెలంగాణలో జనసేన ఉంటుందని, ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సమస్యలపై గలమెత్తుతామని, ప్రజల్లో తిరుగుతామని చెప్పారు. నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. నా ప్రేమను శంకిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటా. తెలంగాణ దేశంలో అంతర్భాగం. మీరు రావద్దు అంటే ఒప్పుకోమని ఆవేశంతో మాట్లాడారు. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి. అమరావతి ప్రాంత రైతుల మీడియా సమావేశం.
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు. పవన్ కళ్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.